మహబూబాబాద్ జిల్లాలో ప్రభుత్వ భూమిని కబ్జా చేశారని గిరిజనులు ఆందోళనకు దిగారు. సాల తండాలో ప్రభుత్వ భూమిని కబ్జా చేసి చేపల చెరువును తవ్వారని గిరిజనులు ధర్నా నిర్వహించారు. గిరిజనుల ఇళ్ల కోసం కేటాయించిన 6 ఎకరాల 10 గుంటల ప్రభుత్వ భూమిని కబ్జా చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. కబ్జాదారుల కోరల్లోంచి ప్రభుత్వ భూమిని కాపాడాలని గిరిజనులు డిమాండ్ చేశారు. సాగునీటి చెరువుల నుంచి యథేచ్ఛగా నీటిని పంపింగ్ చేసి దర్జాగా చేపల చెరువును నింపుకుంటున్నారని బాధిత గిరిజనులు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ భూములను కాపాడాల్సిన అధికారులు అక్రమార్కులకు అండగా నిలబడుతున్నారని గిరిజనులు ఆరోపించారు. ఉన్నతాధికారులు స్పందించి ప్రభుత్వ భూములను కాపాడాలని వేడుకున్నారు. 120 సంవత్సరాల నుంచి స్థానికంగా ఇక్కడనే ఉంటున్నాము. మా తాత ముత్తాతల పుత్తాతల నుంచి ఇక్కడ అందరం ఇక్కడనే మేము బతుకుదీరు కోసం మాకు సంబంధించిన మా పాలోళ్ళు బతకడానికి కొన్ని చోట్ల వలస అంటే బతకడానికి పోయిర్రు. అది అదునుగా భావించినటువంటి మా చౌలతండకు చెందిన మాలోతు వెంకన్న అనే వ్యక్తి చేపల చెరువు పేరుతోటి మాకు గవర్నమెంట్ 6 ఎకరాల 18 గుంటల భూమి ఇల్లు కట్టుకోవడానికి నిర్ణయించింది, అంటే కేటాయించింది. బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో 6 ఎకరాల 18 గుంటలు భూమి మా తండకు మాకు ఇల్లు కట్టుకోవడానికి అది కేటాయించింది, ప్రభుత్వ భూమి కేటాయించింది. అప్పుడు మేము కేటాయించింది అలాగే ఉంది. ఆ భూమి మాకు మా తండకు సంబంధించి అలాగే ఉంది. ఆ భూమిపై కన్నేసిన మాలోతు వెంకన్న, తండ్రి పేరు లేట్ మాలోతు మంగ్య అనే వ్యక్తి, ఈయన రాజకీయ అండదండలతోటి ఆ భూమిని సుమారుగా 4 ఎకరాలు అంటే మాకు 6.5 ఎకరాలలో 3.5 ఎకరాలు కబ్జా పెట్టి చెరువు చేపల కింద మార్చుకున్నాడు. రాత్రింబౌలు జేసీబీలు పెట్టించి మొత్తం మాకు చెందాల్సిన భూమిని ఆక్రమించుకున్నాడు. ఇదేంటి అని అడిగితే నాకు ఎమ్మెల్యే తెలుసు, ఎంపీ తెలుసు, నేను వాళ్ళ క్యాండిడేట్ని వీళ్ళ క్యాండిడేట్ అని మాకు అక్కడ ఆక్రమించుకున్న భూమిలో 360 డిగ్రీ కోణంలో కెమెరా పెట్టేసేసి మాకు భయభ్రాంతులకు గురి చేస్తున్నాడు. ఇదే కాకుండా ఇండ్ల స్థలం కోసం కూడా దాంట్లో కూడా మాకు రాణిస్తలేడు. మీరు ఎక్కడెక్కడ వెళ్ళిపోయారు, మీరు ఇక్కడ రావద్దు, ఈ భూమి నాది, మా నాన్నది, మా నాన్నకు సంబంధించింది 14 ఎకరాల భూమి నాది అని చెప్పి బెదిరిస్తున్నాడు. ఇక్కడ భూమాఫియా అనే మేపతో పడగెత్తిండు. రాత్రింబౌలు మొత్తం గస్తీ కాస్తున్నాడు. అపరిచిత వ్యక్తులతోటి మమ్మల్ని బెదిరిస్తున్నాడు. కావున దయచేసి వెంటనే ప్రభుత్వ అధికారులు స్పందించి కబ్జా గురైన అట్టి భూమిని మాకు వెంటనే ఇల్లు కట్టుకోవడానికి మాకు న్యాయం చేయగలరని కోరుతున్నాం. కబ్జా చేసిన ఈ మాలోతు వెంకన్న అనే వ్యక్తి ఒక్కడే, వేరేతో ఎవరి హస్తం లేదు. ఇక్కడ తండలో ఒక్కడే రాజకీయ అండదండలతో ఆక్రమించుకొని మాకు ఆక్రమణకు గురి అయిన భూమిని వెంటనే మాకు ఆయన దగ్గర నుంచి మాకు కాపాడండి, కబ్జాకు గురి అయిన భూమిని కాపాడండి.